యాదాద్రి జిల్లా ఫామ్ హౌస్ లో యువకుడు మృతి కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఫామ్ హౌస్ లో గంజాయి సిగరెట్లు గుర్తించారు పోలీసులు. గంజాయి మత్తులోనే రాముని హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. తన కొడుకును కొట్టి చంపారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాము తండ్రి. యాదాద్రి జిల్లా ఫామ్ హౌస్ లో యువకుడు మృతి కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఫామ్ హౌస్ లో గంజాయి సిగరెట్లు గుర్తించారు పోలీసులు. గంజాయి మత్తులోనే రాముని హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. తన కొడుకుని కొట్టి చంపారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాము తండ్రి. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. అశోక్ రెడ్డి, చెప్పండి, అసలు ఫామ్ హౌస్ లో ఏం జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు? తండ్రి తన కొడుకుని కొట్టి చంపారని చెప్తున్నారు. అరుణ, ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో ఫామ్ హౌస్ ను నిర్మించడం, ఆ తర్వాత వీకెండ్స్ లో అది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, మిగిలినటువంటి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులకు వేలకు రెంట్లకు ఇవ్వడం, అక్కడ అసాంఘిక కార్యక్రమాలు గత కొంతకాలంగా జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండల పరిధిలోని కోయలగూడెంలోని ఒక ఊరు పేర్లైనటువంటి ఒక ఫామ్ హౌస్ లో నిన్న ఒక 20 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇక్కడ పార్టీ చేసుకోవడానికి వచ్చారు. ఆ తర్వాత మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి గాండ్ల రాము అర్ధరాత్రి దాటిన తర్వాత చనిపోయి ఉండడం తీవ్ర కలకలం రేపింది. అయితే రాము తండ్రి ఎంత ఫోన్ చేసినప్పుడు కూడా ఎంతకి లిఫ్ట్ చేయకపోవడంతో సహచరులకు ఫోన్ చేయడంతో రాము చనిపోయారని చెప్పేసి ఒక వ్యక్తి చెప్పినటువంటి నేపథ్యంలోనే హుటాహుటిన చోటుపల్లికి రావడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత ఈ మృతి వ్యవహారం బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న రాత్రి సమయంలోనే రాము ఇక్కడ అందరు కలిసి పార్టీ చేసుకుని మద్యం మత్తులో కొంతమంది యువకులు రామ్ మీద దాడి చేసినట్టు కూడా క్లియర్ గా మనకు తెలుస్తుంది. మనం ఒకసారి ఆ విజువల్స్ లో చూస్తే ఛాతీ ప్రాంతంతో పాటు మెడ మీద కూడా బలమైనటువంటి గాయాలున్నాయి. రాము తండ్రి కూడా ఆ రాము వెంట వచ్చిన వాళ్ళే కొట్టి ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ లో పడేశారని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా ఇక్కడ జరిగినటువంటి ఘటన నేపథ్యంలోనే అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు సాక్షి ఇక్కడికి వచ్చినటువంటి క్రమంలోనే గంజాయి తాగి పడేసినటువంటి గంజాయి సిగరెట్లు సాక్షి టీవీ కంటపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే గంజాయి మత్తులోనే రాముని హత్య చేశారనేది కూడా పోలీసులు నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ గంజాయి సిగరెట్లను ప్రస్తుతం అయితే పోలీసులు అయితే గుర్తించలేదు. ఇక్కడ కూర్చుని సాక్షి టీవీ తాగి పడేసినటువంటి సిగరెట్లు ఏంటివని చెప్పేసి చూసిన తర్వాత అందులో గంజాయి స్మెల్ రావడం, తాగి పడేసిన తర్వాత మద్యం తలకెక్కిన తర్వాత ఆ రాముని అందులో కొంతమంది తోటి వాగ్వాదం జరిగినట్టు తెలుస్తుంది. వాగ్వాదం నేపథ్యంలోనే ఒక బలమైనటువంటి రాడ్డు తోటి, ఇనుప రాడ్డు తోటి ఆ ఛాతీతో పాటు మెడ మీద కూడా నొక్కి పెట్టడంతో ఊపిరాడకుండా చనిపోయినటువంటి రాముని ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ లో పడేసి చనిపోయాడని చెప్పేసి నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి మళ్ళీ యథావిధిగా అక్కడే ఫామ్ హౌస్ ఉన్నటువంటి ఒక రూమ్ లో పెట్టి అనుమానాస్పదంగా మృతి చెందాడని చెప్పేసి కూడా ఉన్నటువంటి సహచరులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే రాముతో పాటు నిన్న ఆ ఫామ్ హౌస్ కు వచ్చినటువంటి 23 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని చౌటుపల్లి పోలీస్ స్టేషన్ లో ఉంచి విచారణ చేస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఫామ్ హౌస్ నిర్మానుష్యమైన ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ మర్డర్లు జరిగినా, హత్యలు జరిగినా, అత్యాచారాలు జరిగినా కూడా మూడో కంటికి తెలిసేటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే చుట్టుపక్కల దాదాపు కిలోమీటర్ మేర ఎటు చూసినా కూడా జన సంచారం ఉండదు. ఇందులో వాచ్మెన్లు ఉంటారు, కానీ ఇందులో తాగి తందనాలు ఆడుతుంటారు. ఒకవేళ వాళ్ళని ప్రశ్నిస్తూ దాడి చేస్తారన్న ఉద్దేశంతో వాచ్మెన్లు కేటాయించినటువంటి రూమ్ లో గడియ పెట్టుకుని వాళ్ళు అందులో ఏం జరుగుతుందో కూడా బయటకు తెలిసేటువంటి అవకాశం లేదు. అదే సమయంలో సీసీ కెమెరాలు లేకపోవడం ఇక్కడ క్లియర్ గా మనం గమనించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ప్రతి ఫామ్ హౌస్ కావచ్చు కనీసం ఒక ఇంటి నిర్మాణం చేస్తేనే దొంగల బెడద ఉంటుందని చెప్పేసి ఇంటి చుట్టూ 36 సీసీ కెమెరాలు పెట్టుకుంటాం. కానీ ఈ స్థాయిలో ఒక ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టి దాదాపు 6 ఎకరాల విస్తీర్ణంలో ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టి అత్యాధునిక హంగులు ఉన్నాయి. కేవలం సీసీ కెమెరాలు మాత్రం లేకపోవడంతో అనుమానాలు సాగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక అసాంఘిక కార్యక్రమాలు జరిగితే బయట ప్రపంచానికి ఏదైనా అనుకోని ఘటన, నిన్న రాము చనిపోయినటువంటి ఘటన లాంటివి జరిగితే బయట ప్రపంచానికి సాక్ష్యాలు లేకుండా చేసేందుకే సీసీ కెమెరాలు పెట్టలేదని చెప్పేసి కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంత జరుగుతున్నా కూడా పోలీసులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఈ ఫామ్ హౌస్ మీద దృష్టి పెట్టకపోవడం అయితే విమర్శలు దారితీస్తుంది. ప్రస్తుతం అయితే గంజాయి మత్తులోనే రాము హత్య జరిగినట్టు కూడా మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. అలా పోలీసులు నిర్ధారించాల్సినటువంటి అవసరం అవుతుంది. ఓకే అశోక్ రెడ్డి, థ్యాంక్ యూ. సరేనా ఓపిక పట్టు, మనం ఇక్కడ పనిచేసేటప్పుడు ఎట్లా అని చెప్పి నేను చెప్పిన ఆ రకంగానే మా పోతాండ నిన్న
అంటే నాకు ఇది ఎప్పుడంటే పోయిన ఆదివారమే మేము ఫామ్ హౌస్కి పోతాం సార్ డాడీ అని చెప్పిండు. నిన్న పోవడానికి అంతకుముందే అంటే సరే రా అందరు కలిసి పోతే పోనీ లేకపోతే లేదు, అద్దురా మన దగ్గర పైసలు కూడా లేవు, అద్దురా అని చెప్పి నేను చెప్పిన. లేదు డాడీ నేను కొన్ని కట్టుకుంటా, నువ్వు కొన్ని ఇచ్చేసి మా కోలీగ్స్ అందరం కలిసి పోతామని 1 వీక్ ముందే చెప్పిండు. చెప్పిన తర్వాత కంపెనీ పేరు అది అసెట్ కంపెనీ, అసెంట్ కంపెనీ అందరం కలిసి ఆ గ్రూప్ అందరం మా తోటి పనిచేసే వాళ్ళు అందరం కలిసి పోతున్నాం అని చెప్పి చెప్పిండు. చెప్పిన తర్వాత సరేరా మరి నీ ఇష్టం, మరి అందరు వెళ్తే పోతా అంటే పోకు ఎందుకు అని కూడా నేను అన్నా. అంటే అందరు పోతాను నేను పోకపోతే ఎట్లా, మేము అందరం పోతాను, మా టీం వాళ్ళు అందరం పోతున్నాం అని అన్నాడు. నిన్న సాయంత్రం 4 గంటలు కూడా ఫోన్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.